అండి మీ పేరు? నమస్తే మేడం. మమత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నాగోల్ నుంచి మేడం. ఓకే అండి, మన డాక్టర్ స్పెషల్ కార్యక్రమం చూస్తున్నారు కదండి. చూస్తున్నా మేడం. ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ స్వప్న కుమారి గారు, గైనకాలజిస్ట్ అండి. మీకు పీసీఓడికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా మ్యామ్ తో మాట్లాడొచ్చండి. ఓకే మేడం. చెప్పమ్మా. మేడం పీసీఓడి నాకు ఒక 1 year బ్యాక్ నుండి ఉంది మేడం. చెప్పమ్మా. మెడిసిన్ వాడుతున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను మేడం. ఇప్పుడు 1 year నుంచి నువ్వు మెడిసిన్ తీసుకుంటున్నావు మేడం. ఏమా? ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నాను మేడం ఒక 7 months నుండి. ఓకే. అయినా కూడా ఏం సక్సెస్ అవ్వట్లేదు మేడం. ఓకే. పీరియడ్స్ రెగ్యులర్ గా ఉంటున్నాయా, ఇర్రెగ్యులర్ గా ఉంటున్నాయా? రెగ్యులర్ పీరియడ్స్ మేడం. రెగ్యులర్ పీరియడ్. లావైనావా, అలాగే ఉన్నావా? లేదు మేడం, ఏం లావు కాలేదు. అంటే పీసీఓడి అని నీకు తెలిసింది ఎప్పుడు, ఎంతకాలం? 1 year నుంచి పీసీఓడి అని తెలిసిందా? లేదు మేడం, ఒక 5 months బ్యాక్ నుంచి తెలుసు. 5 months. అంటే నీవు ఒక్కదానివే టెస్ట్ చేయించుకున్నావా, మీ హస్బెండ్ కూడా చేసుకున్నారా? నేను ఒక్కదాన్నే చేయించుకున్నాను మేడం, మా హస్బెండ్ కి ఎలాంటి టెస్ట్ లేవు. మరి నువ్వు చాలా కాలం నుంచి వాడుతున్నాను అంటున్నావు కదమ్మా. నువ్వు వాడినాక నీకు ఎగ్, అంటే నీకు ఎగ్ అనేది మంచిగా ఫామ్ అవుతుంది, రిలీజ్ అవుతుంది అన్నప్పుడు నీకు పీసీఓడి ఒక్కటి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం కాదు. నీకు ఎగ్ అనేది రిలీజ్ కాకపోతే దాన్ని కన్సిడర్ చేయాలి. ఎగ్ మంచిగా రిలీజ్ అవుతుంది అన్నప్పుడు నువ్వు ఇంకొక టెస్ట్కి వెళ్ళాల్సింది, నీ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనే దాని టెస్ట్కి కూడా వెళ్ళు. అండ్ ఒకసారి థైరాయిడ్ హార్మోన్స్ కూడా చెక్ చేసుకో. తర్వాత నీ ఏజ్ కనుక ఇఫ్ ఇట్స్ మోర్ దాన్ 30 years కనుక ఉంటే నువ్వు ఏఎంహెచ్ అనేసి ఇంకొక హార్మోన్ ఉంటుంది, అది కూడా చెక్ చేయించుకో. అండ్ ఎల్హెచ్ లెవెల్స్ చేసుకో, ఎల్హెచ్ ఎక్కువ ఉన్నదా దాన్ని చూసుకోవాలి. తర్వాత ఇవన్నీ కూడా నీవి నార్మల్గా ఉన్నవి అయినా నువ్వు కన్సీవ్ కావట్లేదు అనుకున్నప్పుడు మీ హస్బెండ్ది కూడా తప్పకుండా వెళ్ళాలమ్మా. లేదా ఫస్ట్ టైం మీ హస్బెండ్ కూడా కలిపి ఆయనకు ఒక్కసారి టెస్ట్ చేసుకుంటే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ టెస్ట్ అవసరం ఉండదు. కాబట్టి నువ్వు ఎన్ని చేసుకునే ముందు హస్బెండ్ది కూడా రూల్ అవుట్ చేసుకునే తర్వాత నువ్వు ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. నువ్వు అలానే తీసుకుంటూ వెళ్ళి నీ హెల్త్, అంటే ఎక్కువ మెడిసిన్స్ వాడుతూ ఉంటే కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా. కాబట్టి ఆపోజిట్గా హస్బెండ్ కూడా ఒకసారి టెస్ట్ అయిపోయిన తర్వాత నీవన్నీ నువ్వు రూల్ అవుట్ చేసుకోవడం చాలా మంచిదమ్మా. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే మ్యామ్, మరి ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలంటారు? అదే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పీసీఓడి ఉన్నప్పుడు ఒబెసిటీ బాగుంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు మనం డయాబెటిక్ పేషెంట్ ఎలా ట్రీట్మెంట్, అంటే డైట్ ట్రీట్మెంట్ చెప్తామో అలాగే డయాబెటిక్ డైట్ని ఫాలో అవ్వాలి. డయాబెటిక్ డైట్లో మనం కార్బోహైడ్రేట్స్ని బాగా తగ్గించుకొని ప్రోటీన్ డైట్ని తీసుకోవడము, షుగర్స్ అంతా అవాయిడ్ చేసుకోవడం, జంక్ ఫుడ్ అవాయిడ్ చేసుకోవడము. అది నార్మల్గా ఒబీస్గా లేకపోయినా సరే కార్బోహైడ్రేట్ డైట్స్ మాత్రం తగ్గించుకొని తీసుకోవాలి. పీసీఓస్లో ఉన్నప్పుడు మెయిన్గా అవాయిడ్ చేయాల్సిందంతా జంక్ ఫుడ్ అమ్మ. అండ్ మినిమం ఎక్సర్సైజ్ ఒక 45 minutes to 50 minutes అయితే బాడీకి ఎక్సర్సైజెస్ ఇవ్వాలి. ఇంకా ట్రీట్మెంట్ అంటే ఇక డిపెండ్స్ ఆన్ ద ఏజ్, వాళ్ళకి ఉండే ప్రాబ్లమ్స్ని బట్టి దాని ప్రకారమే ట్రీట్మెంట్ పోతుంటాము. అయితే మరి ఇప్పుడు చాలా మంది పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు